వెల్కమ్ టు 9 వైబ్స్. చిరంజీవి ఎలక్షన్ ప్రచారానికి వస్తారా? తమ్ముడికి మద్దతుగా ఉంటారా? పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తారా? ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. డబ్బులు ఇవ్వడం వరకేనా? తమ్ముడు గెలుపు కోసం ప్రచారానికి వస్తారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జనసేనకు మెగాస్టార్ చిరంజీవి 5 కోట్లు విరాళం అందించారు. ఇది ఏమంత సంచలనం అయితే కాదు. పవన్ కు స్వయాన అన్న, తమ్ముడి పార్టీ కోసం అన్న విరాళం ఇవ్వడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ సరిగ్గా ఎలక్షన్ టైంలో విరాళం ప్రకటించడం కొంచెం వ్యూహాత్మకంగానే అనిపిస్తోంది. మెగా అభిమానులకు ఇదొక పిలుపు అని పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు. తన తమ్ముడి వెంట నేను కూడా ఉంటున్నాను హామీ ఇస్తున్నారనే చెప్పుకోవాలి. తనను అభిమానించేవారు కూడా జనసేన వైపే ఉండాలని మెగాస్టార్ చిరంజీవి సంకేతాలు పంపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అప్పటి నుండి చిరంజీవి చుట్టూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. చిరంజీవి తప్పకుండా జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారన్న కమెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి ఏనాడో తెలిసేశారు. చిరంజీవి కోసం బీజేపీ సైతం అప్పట్లో తెగ ప్రయత్నించింది. ప్రధాని మోడీ చనువుగా ఉండడంతో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు కూడా నేరుగా చిరంజీవిని కలిశారు. అయినా సరే మెగాస్టార్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇలాంటి చిరు ఇప్పుడు పవన్ కి ఇండైరెక్ట్ గా మద్దతు తెలపడం విశేషం. పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా చేస్తున్న ప్రజాసేవ, ముఖ్యంగా కౌలు రైతుల కుటుంబాలకు అందిస్తున్న సాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్ కొద్ది రోజుల కిందట తెగ వైరల్ అవుతుంది. జనసేనకు ఇదో అడ్వాంటేజ్ అవుతుందని మెగాస్టార్ అభిమానులు ఏకతాటిపైకి వచ్చి పవన్ కు అండగా నిలబెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అది సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది. ప్రస్తుతం జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పవన్ గట్టిగానే తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. భాగస్వామ్య పార్టీల నేతలతో కలిసి ఉమ్మడి ప్రచారాల్లో కూడా పాల్గొంటున్నారు. పిఠాపురంలో చిరంజీవికి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏ క్షణమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. అయితే ఇది సాధ్యం అయ్యే పని కాదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ వాల్ నుంచి చాలా మంది హీరోలు ఎన్నికల ప్రచారం చేశారు. అటు బుల్లితెర నటులు సైతం అండగా నిలిచారు. కానీ చిరంజీవి ఎన్నడూ నోరు తెరవలేదు. ఈ ఎన్నికల్లో చిరంజీవి నుంచి కీలక ప్రకటనలు వస్తాయే కానీ ఎన్నికల ప్రచారానికి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన వచ్చి కేవలం పవన్ పోటీ చేస్తున్న పిఠాపురానికి పరిమితం అవుతారని కూడా మరో ప్రచారం జరుగుతోంది. మరి చిరంజీవి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.